కొంతమంది ఎక్కువ ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉంటది. వాళ్ళకి కూడా నోట్లో యాసిడ్ రిలీజ్ అయ్యి, ఆ ఇనామెల్ అనేది పన్ను, చిగురు మధ్యలో అరిగిపోయి వాళ్ళకి కూడా సెన్సిటివిటీ వస్తుంది. అంటే సెన్సిటివిటీ వచ్చే అవకాశం రకరకాల రీజన్స్ అండి. బట్ బేసిక్ రీజన్ ఏంటంటే, ఎక్కువ శాతం ఎక్కువ సేపు బ్రషింగ్ చేసి నా పళ్ళు తెల్లగా ఉండాలని చేస్తుంటారు. ఇంకోటి ఆ బ్రష్‌లో గూడా ఏంటంటే, మనకి సాఫ్ట్, మీడియం, హార్డ్, అల్ట్రా సాఫ్ట్ అని ఇట్లా ఉంటాయండి. సో, జనరల్లీ వి అడ్వైస్ టు గో ఫర్ సాఫ్ట్ బ్రషెస్. ఎప్పుడైతే మీడియం ఆర్ హార్డ్ బ్రషెస్ వాడతారో, అది ఎక్కువ సేపు బ్రష్ చేస్తుంటారో, వాళ్ళకేందంటే తొందరగా ఇనామెల్ అనేది అరిగిపోతుంటది. సో, వాళ్ళకి సెన్సిటివిటీ వస్తది. సో, అట్లాంటప్పుడు వాళ్ళ హిస్టరీ తీసుకొని ఫస్ట్ వాళ్ళకి సెన్సిటివిటీ ఎందుకొచ్చిందో హిస్టరీ తీసుకొని, దాని ప్రకారం వి అడ్వైస్ ద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే వాళ్ళు గనక హార్డ్ బ్రష్ వాడుతుంటే వాళ్ళకి చెప్తామనమాట. మనకి మార్కెట్‌లో ఏంటంటే, ఎక్కడైనా సూపర్ మార్కెట్ ఎక్కడికెళ్ళినా సరే, ఆ బ్రష్ మీద సాఫ్ట్ ఆర్ మీడియం ఆర్ హార్డ్ అని రాసుంటదనమాట. సో, బై ఎ సాఫ్ట్ బ్రష్ అని చెప్పి ఆల్వేస్ అడ్వైస్ చేస్తుంటాం. ఈవెన్ చిల్డ్రన్ కానీ, అడాలసెంట్స్ కానీ, అడల్ట్స్ గానీ ఎవరైనా సరే టు గో ఫర్ ద సాఫ్ట్ బ్రష్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే, బ్రష్‌ని ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి కంపల్సరీ చేంజ్ చేయాలండి. ఆ బ్రిజిల్స్ అనేది ఏమైద్దంటే రెగ్యులర్‌గా వాడి అవి అరిగిపోతుంటాయి. ఆ బ్రిజిల్స్ అరిగిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మీరు కంటిన్యూయస్ బ్రష్ చేస్తుంటే ఆఫ్టర్ 3 మంత్స్ కూడా ఆ డిపాజిట్స్ అనేది పోవు దానిలో. సో, మీరెంత బ్రష్ చేసినా ఇట్స్ యూజ్‌లెస్ అనమాట. సో, బెటర్ టు రీప్లేస్ ద బ్రష్ అనమాట. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి.